హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి చాలా మందికి ఏంటంటే ర్యాంక్ అవుట్స్ అనేవి రాలేదు కదా. సో క్వాలిఫైడ్ బట్ +2 మార్క్స్ అనేవి అయితే నాట్ అవైలబుల్ వస్తుంది కదా. సో వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు వచ్చి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఇంకా టాపిక్ లో వచ్చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా రావడానికి సో మనకి మేజర్ గా 3 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, సో మనకి ఏంటంటే సప్లీలో పాస్ అవ్వడం, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే అదర్ స్టేట్ బోర్డు అయితే అవ్వడం, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనం డీటెయిల్స్ అనేది సరిగ్గా ఇవ్వకపోవడం అనమాట. ఈ 3 ప్రాబ్లమ్స్ వల్లే సో మనకి ఈ విధంగా జరుగుతుంది. సో మరి వీళ్ళకి ర్యాంక్ ఇస్తారా ఇవ్వరా అంటే ఇస్తారండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు, ద క్యాండిడేట్ హూ అటెండెడ్ ఏపీ ఎంసెట్ 2025 ఎగ్జామినేషన్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ అండ్ సబ్మిట్ ద డిక్లరేషన్ ఫార్మ్ +2 మార్క్స్ ఆన్ ఆర్ బిఫోర్ 5th జూన్ అనమాట. అంటే సో మనకి వాళ్ళు ఒకటైతే ఇస్తారండి. సో అందులో ఏంటంటే మీరు వచ్చేసరికి డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. సో డిక్లరేషన్ ఇస్తే సో మీకు ఏంటంటే అప్పుడు మీకు ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే అప్డేట్ అవుతాయి. సో వాళ్ళు డిక్లరేషన్ లింక్ అని చెప్పేసి అయితే ఇస్తారు. సో ఇక్కడ అప్డేట్ యువర్ డిక్లరేషన్ చెప్పేసి అయితే వస్తుంది. సో అప్పుడు మీరు ఏంటంటే డిక్లరేషన్ అయితే అప్డేట్ చేసుకోవాలి. సో అక్కడ మీ ఇంటర్కి సంబంధించి సో మీ మార్క్ లిస్ట్ అండ్ అంతేకాకుండా మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సో మీకు ఏంటంటే అప్లై అవుతుంది. సో అయిపోయిన తర్వాత మనకి విత్ ఇన్ 5 to 6 days లో సో అందరికి ఎవరైతే ఈ విధంగా డిక్లరేషన్ ఇచ్చారో సో వాళ్ళకి ఏంటంటే సో రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ డేట్ అయితే మిస్టేక్ అయితే పడిందండి. సో కాబట్టి అప్డేట్ చేసిన తర్వాత సో మనకి ఏంటంటే మీకు క్లియర్ కట్ గా వీడియో చేస్తాను. సో డిక్లరేషన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చెప్తాను. సో డిక్లరేషన్ అంటే లేదు, జస్ట్ మీ ఇంటర్ మార్క్ మెమో అయితే అందులో పెడితే చాలు, మీకు ఏంటంటే ర్యాంక్ అయితే పక్కా వస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు క్వాలిఫై అయినట్టే. సో అలాగైతే ఏం కాదు.